తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత కేకే నివాసానికి వెళ్లారు. తాజా పరిస్థితులపై చర్చిస్తున్నారు. ఈ భేటీలో కేసీఆర్, కేకేతో పాటు నాగర్ కర్నూలు ఎంపీ మందా జగన్నాథ్ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, ఈ కేకే నివాసంలో భేటీకి సంబంధించి పూర్తి వివరాలేంటి? రవి, కొద్దిసేపు క్రితమే తెరాస నేత కేసీఆర్, కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు కేశవరావు నివాసానికి వచ్చారు. కేసీఆర్ తో పాటు తెరాస ఎమ్మెల్సీ మహమూద్ అలీ కూడా ఉన్నాడు. అయితే ప్రధానంగా నాగర్ కర్నూలు ఎంపీ మందా జగన్నాథం కూడా ఈ సమావేశంలో నిన్న రాత్రి మందా జగన్నాథం కేసీఆర్ తో భేటీ అయిన అనంతర పరిణామాలపైన వీరు చర్చిస్తున్నారు. ప్రధానంగా మందా జగన్నాథం తెరాస నేత కేసీఆర్ తెరాసలోకి ఆహ్వానించారు. ఆయన ఇంకా తెరాసలో చేరడం ఖాయం, కానీ తాను ఇంకా సమయం నిర్వహించుకోవాల్సిన వ్యాఖ్యలు జగన్నాథం చేపిస్తాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం నుంచి కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకుని చెప్పొచ్చు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అందరూ మంత్రాలు జరుపుకున్నారు. అటు కేశవరావు ఇతర ఎంపీలతో పాటు జానారెడ్డితో మంత్రాలు జరిపారు. కేశవరావు ఇంటికి మంత్రి జానారెడ్డి వచ్చి మంత్రాలు జరిపి వెళ్లారు. ఆయన తెలంగాణ ఎంపీలు రాజీనామా చేసే విషయం తనకు తెలియదు, కాంగ్రెస్ ను వీడే విషయం తనకు తెలియదు ఆయన వ్యాఖ్యానించారు. అటు మందా జగన్నాథం కూడా కేశవరావుతో భేటీ అయ్యారు. మందా జగన్నాథం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ తనను తెరాసలోకి ఆహ్వానించారు, తాను ఇంకా ఆలోచించుకోవాల్సి ఉంది, అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటామని మందా జగన్నాథం అన్నారు. ఈ నేపథ్యంలోనే మరోమారు కేశవరావు నివాసానికి రావడం జరిగింది. ప్రధానంగా కేశవరావు, జానారెడ్డి వీరందరూ కూడా మిగతా ఎంపీలు కూడా అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం, తొందరపాటు వద్దన సూచన కేశవరావు నుంచి కానీ ఇతర కాంగ్రెస్ ఎంపీల నుంచి కానీ వస్తుంది. అయితే మందా జగన్నాథం మాత్రం దాదాపుగా తెరాసలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఇక ముహూర్తం ఖరారు చేసుకోవాల్సింది. ఈ నేపథ్యంలో మందా జగన్నాథం కేసీఆర్ ఒత్తిడి మేరకు, కేసీఆర్ సూచన మేరకు ఆయన తెరాసలో చేరేందుకు సుముఖంగా ఉన్నారు. వీళ్ళంత త్వరగా తెరాసలో చేరే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ మరోమారు కేసీఆర్తో సమావేశమై తాజా పరిణామాలను చర్చిస్తున్నారు. రవి, ధన్యవాదాలు రఘువర్ధన్.